నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకి నమస్తే. రైతులకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్న వారు మన నేలతల్లికి ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఆ ప్రశ్నలకు సంబంధించి ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సునీల్ కుమార్ గారు. వారి సమస్యలు ఏంటనే విషయాల గురించి చర్చించే ముందుగా ఒక రైతు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తన భూమి చిక్కుల్లో రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పటి నుంచో నేలతల్లి కార్యక్రమంలో చెప్తున్నాం, భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని. ప్రతి రైతు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు మీరు ఉంటారు భూసార పరీక్షలు ఉంటారు. మనుషులకైతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు, ఏమైనా జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి. ఏమి లేకపోతే సంతోషం. అట్లాగే భూమి హక్కులకు సంబంధించి కూడా కొన్ని పరీక్షలు ఉంటాయి. దాన్నే మనం భూమి హక్కు పరీక్ష అంటున్నాం, లేదా భూమి హక్కుల పరీక్ష. ఇది చాలా సులభం. మీరు ఇంట్లో కూర్చొని కొన్ని కాగితాలు సంపాదించుకొని మీరే చేసుకోగలిగే ఒక హక్కుల పరీక్ష. దానికి ఏం చేయాలి అంటే, మీకు కనుక వ్యవసాయ భూమి ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న కాగితాలన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా ముందు చూసుకోండి, లేకపోతే సంపాదించుకోండి. సమాచార హక్కు చట్టం ద్వారా కావచ్చు, లేకపోతే ఆర్ఓఆర్ చట్టం కిందనే తహసీల్దార్ నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏముంటాయి? వ్యవసాయ భూమి ఉన్నట్లయితే తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడు ఒకటే పుస్తకం ఉంటుంది, పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. ఒకప్పుడు 2 పుస్తకాలు, ఇప్పుడు ఒక పుస్తకం. తెలంగాణలో అయితేనేమో అందరు రైతుల దగ్గర ఒకటే పుస్తకము, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికి కొందరు రైతుల దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, పాత వాళ్ళకైతే మాత్రం 2 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా లేవా? 2. మీ పేరు ఆన్లైన్లో ఉన్న 1B రిజిస్టర్, ఆన్లైన్లో ఉన్న పహానీ లేదా అడంగల్లో ఉందా లేదా? పహానీ అడంగల్ నకలు తీసుకోవాలి, 1B నకలు తీసుకోవాలి. దీన్ని మీ సేవ ద్వారా తీసుకోవచ్చు, వెబ్సైట్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మీ భూమి వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు. తెలంగాణలో ధరణి వెబ్సైట్ రాబోతుంది అంటున్నారు. ప్రస్తుతానికి CCLA వెబ్సైట్లో కొన్ని రికార్డ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్సైట్ ద్వారా కావచ్చు, మీ సేవ ద్వారా కావచ్చు, 1B పహానీ లేదా అడంగల్ కాపీ తీసుకోండి. ఇక 3వది, ప్రతి భూమికి సంబంధించి ఒక కీలకమైన మాస్టర్ రికార్డ్ అంటారు, మదర్ రికార్డ్ ఉంటుంది. అదే సెటిల్మెంట్ రికార్డ్. తెలంగాణలో అయితే సేత్వార్, ఆంధ్రప్రదేశ్లో అయితే RSR. ఈ కాపీ తీసుకోవాలి. ఈ సెటిల్మెంట్ రికార్డు తహసీల్ కార్యాలయంలో కానీ, జిల్లా కలెక్టరేట్లో ఉన్న AD సర్వే ఆఫీస్లో కానీ, రాష్ట్ర కార్యాలయం రాష్ట్రం CCLA ఆఫీస్లో ఉన్న డైరెక్టర్ సర్వే సెటిల్మెంట్ ఆఫీస్లో కానీ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు కాపీ తీసుకోవచ్చు. తెలంగాణలో సేత్వార్ దొరకకపోతే కాసరా పహానీ తీసుకోవాలి. కాసరా పహానీ కూడా లేకపోతే చేసాల పహానీ తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత మీకు భూమి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు పహానీ నకలు తీసుకోవాలి. పాత పహానీ లేదా పాత అడంగల్ నకలు తీసుకోవాలి. దీంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి EC, అంతేకాకుండా నిషేధిత భూముల జాబితా, ఇవి 2 కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కానీ మీ సేవ ద్వారా నుంచి పొందాలి. ఈ కాగితాలు మీరు ఒకసారి సంపాదించి మీ ముందు పెట్టుకున్నప్పుడు ఒక 5-6 విషయాలని పరిశీలించి చూసుకోవాలి. 1, ఈ భూమి యొక్క ఐడెంటిటీ, భూమి చిరునామా, దాని సర్వే నెంబరు, విస్తీర్ణం అని సరిగ్గా ఉన్నాయా లేదా? 2, ఈ భూమి క్లాసిఫికేషన్ ఏంటి? రికార్డులో ప్రభుత్వ భూమి రాసుందా, పట్టా భూమి రాసుందా, ఏమని ఉంది? భూమి యజమాని ఎవరని రికార్డులో ఉంది, ఎవరు సాగులో ఉన్నట్టుగా రికార్డులో రాసుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఏదైనా సమస్య ఉందా లేదా అని పరిశీలించి చూసుకొని ఈ కాగితాలు కనుక దగ్గర పెట్టుకుంటే, ఒకవేళ సమస్య లేకపోతే కాగితాలు దాచుకోండి, ఎప్పుడైనా అవే పనికొస్తాయి. ఒకవేళ సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటపడటానికి కూడా ఈ కాగితాలే ఉపయోగపడతాయి. ఇది భూమి ఉన్న వ్యక్తి, ప్రతి రైతు చేయాల్సిన పని. సునీల్ కుమార్ గారు, ఇక రైతులు పంపిన సమస్యలకు సంబంధించి చూసుకుంటే, ORC ఇనాం భూములను కొనుగోలు చేయవచ్చా? ఇనాం భూములు ఒకవేళ పట్టా కావాలంటే ఏం చేయాలి? అంటే ఇది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా రైతులు ఎదుర్కొంటున్న ఒక కీలకమైన సమస్య. ఇనాం భూములకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక చట్టం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం ఉంది. ఈ 1955, 56 సంవత్సరాలలో వచ్చిన చట్టాలు. ఈ చట్టాల ద్వారా 2 రాష్ట్రాలలో కూడా ఇనాం భూములు రద్దయిపోయాయి, ఇనాములు రద్దయిపోయాయి. ఇనాములు రద్దయిపోతే అర్థం ఏంటంటే, ఎవరైతే ఇనాందారులు ఉంటారో ఇప్పుడు వాళ్ళు ఆ హక్కులు రద్దయిపోయి వాస్తవంగా సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు వస్తాయి. అంత కొత్త భూమి ఇనాందారులు కూడా పోతుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అక్కడ తహసీల్దారు ఇనాం చట్టం కింద విచారణ చేసి ఇనాందారు ఎవరు, ఆయన వారసులు ఎవరు, ఇప్పుడు వాస్తవంగా ఎవరు సాగులో ఉంది చూసుకొని, సాగులో ఉన్న వాళ్ళకి కొంత వాటా ఉంటుంది, ఇనాం కొంత వాటా ఉంటుంది, అలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారము రైతువారి పట్టా జారీ చేస్తారు. రైతువారి పట్టా వచ్చింది అంటే ఇంకా ఇనాం భూములు పట్టా భూములు అయిపోయినట్లే. మామూలు పట్టా భూములకు ఎట్లయితే రైతులకు హక్కులు ఉంటాయో అలాంటి అన్ని హక్కులు ఆ భూములకు ఉంటే అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇనాం భూములకి మొదట ORC అని ఇస్తారు, ఆక్యుపెంట్ రైట్స్ సర్టిఫికెట్ అంటారు. అంటే ఇనాం భూములకి ఇగో పలానానికి హక్కులు ఉన్నాయని గుర్తిస్తూ ఒక పత్రం ఇవ్వటం.
ఈ ఓఆర్సీ వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంత ప్రీమియం నిర్ధారణ చేస్తుంది, ఆ డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కడితే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ వస్తుంది. 2012 తర్వాత ఈ డబ్బు కూడా కట్టాల్సిన పని లేకుండా మాఫీ చేశారు. సో ఓఆర్సీ ఉన్న రైతు కనుక పాస్బుక్ టైటిల్ పొందడానికి అవకాశం ఉంది. ఓఆర్సీ ఉన్న వ్యక్తి తన భూములు అమ్ముకోవచ్చు, ఓఆర్సీ ఉన్న భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శరత్ గారు ఇంకొక అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనాం భూముల గురించి చాలా పెద్ద ఎత్తున సమస్య వచ్చింది. దాని మీద ఎలక్షన్స్ కంటే ముందే ఒక కొత్త చట్టం, అమెండ్మెంట్ చట్టం వచ్చింది. అంటే ఇనాం పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు వ్యాలిడా కాదా అనే క్వశ్చన్ వచ్చింది. దాని మీద చట్ట సవరణ చేసి ఏమన్నారంటే, ఇప్పటిదాకా జారీ అయిన రైతువారీ పట్టాలు ఏవైతే ఉంటాయో ఇనాం భూములకి అవి చెల్లుతాయని చట్ట సవరణ చేసుకున్నారు. కాబట్టి ఇనాం భూములకు గనక ఆంధ్రాలో అయితే రైతువారీ పట్టా, తెలంగాణ కనుక ఓఆర్సీ వచ్చినట్లయితే అవి పట్టా భూములతో సమానం, అన్ని హక్కులు ఉంటాయి. మరో ప్రశ్న, మా కుటుంబానికి మొత్తం 1 ఎకరం 16 గుంటల భూమి ఉంది. ఆ భూమి పక్కనే మరో 20 గుంటల ప్రభుత్వ భూమి మా ఆక్రమణలో ఉంది. మేము ప్రభుత్వం నుండి ఈ భూమికి సంబంధించి పట్టా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దీనిలో రెండు. ఒకటి, ప్రభుత్వ భూమి ఎప్పుడైనా సరే భూమి లేని పేదలకు ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని కొన్ని అవసరాల కోసం మార్కెట్ వాల్యూ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో చూడాల్సింది, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో బిఎస్ఓ ప్రకారం పట్టాలు ఇస్తారు ప్రభుత్వ భూములకి. తెలంగాణలో అయితే లావోని నియమాల ప్రకారం ప్రభుత్వ భూమి ప్రజలకు ఇవ్వడానికి ఉంటుంది. ఈ నియమాల ప్రకారం భూమి లేని నిరుపేదలు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ భూమి కూడా పట్టా ఇవ్వదగ్గ భూమి అయితే ఆ విధంగా లావోని పట్టా లేదా డిఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. కానీ వీరు అడిగిన సందర్భం ఏంటంటే, కొంత భూమి వాళ్ళకు ఉంది, ఆనుకొని కొంత ప్రభుత్వ భూమి ఉంది, వీళ్ళ ఆక్రమణలో ఉంది. ఇలాంటప్పుడు వీళ్ళు భూమి లేని పేద కాకున్నా కూడా ఆ 20 గుంటల భూమిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ సందర్భంలో, ఒకటి వీళ్ళు భూమి లేని పేదవాళ్ళు అయి ఉండి 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే 20 గుంటలు లావణి పట్టా ఇవ్వచ్చు. లేదు అసలు అక్కడ మొత్తం ఉన్నదే 20 గుంటల ప్రభుత్వ భూమి, వీళ్ళ భూమిలో కలిస్తే ఉపయోగపడుతుంది, ఇంకా వేరే మార్గంగా లేదు, 20 గుంటలు ఇంకా వేరే ఇచ్చే అవకాశం లేనప్పుడు ఈ వ్యక్తి భూమి లేని పేదవాళ్ళు కాకపోయినా సరే ఆ 20 గుంటల భూమిని కొంత విలువ కట్టించుకొని ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీరు అడిగిన ప్రశ్నలో భూమి లేని పేదవాళ్ళు అయితే 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే లావణి పట్టా లేదా డీకేటీ పట్టా డిఫామ్ పట్టా వస్తుంది. ఒకవేళ వీళ్ళకి 5 ఎకరాలు మించి ఉన్న ఆ 20 గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంటే మరో మార్గంలో కూడా ఆ భూమికి పట్టా పొందడానికి అవకాశం ఉంది. మేము వ్యవసాయం చేసుకుంటున్న చేనుకు వెళ్ళడానికి గత 70 నుంచి 100 సంవత్సరాల వరకు మాకు దారి ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఈ దారి మూసివేయడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి ఎవరిని అడగాలి, ఈ సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎప్పుడైనా సరే రైతాంగం ఈ కాలిబాటలు, బండ్ల బాటలు సర్వసాధారణంగా ఊళ్ళలో ఉంటాయి. ఈ కాలిబాటలు కొంచెం వేరే వాళ్ళు ఆక్రమించుకోవటం, లేదంటే మూసేసి ఇంక వెళ్ళటం, ఇలాంటి సమస్యలు మనం కోకొల్లలుగా ప్రతి గ్రామంలోనే చూస్తూ ఉంటాం. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కాలిబాట కావచ్చు, బండ్ల బాట కావచ్చు, ఇంకో మరో దారులు కనుక ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మొట్టమొదట చూడాల్సింది ఈ బాట అనేది సెటిల్మెంట్ రికార్డులో ఉందా లేదా, నక్షాలో ఉందా లేదా చూడాలి. గ్రామ పటం లేదా విలేజ్ మ్యాప్లో ఈ దారి మార్క్ అయి ఉందా లేదా చూడాలి. అది చుక్కలు పెట్టి ఉంటాయి. ఒక చుక్కలతో దారి ఉంటే అది ఒక కాలిబాట, 2 చుక్కలు పెట్టి ఉంటేనేమో అది బండ్ల బాట ఉంటుంది గుర్తు. ఒకవేళ ఈ కాలిబాట కానీ బండ్ల బాట కానీ పటంలోనే మ్యాప్లోనే ఉన్నట్లయితే దాన్ని ఎవరు ఆక్రమించినా, దాన్ని ఎవరు వెళ్లకుండా ఇబ్బంది పెట్టినా తహసీల్దార్ గారు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం, భూ ఆక్రమణ చట్టం అంటాం, భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. వీళ్ళు తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ దారి పటంలో లేదు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏళ్ల తరబడి వాడుతున్నారు, 60-70 ఏళ్ళ దారిగా వాడుతున్నారు అంటే వాళ్ళకి ఈజ్మెంటరీ రైట్స్ వచ్చినట్టు దాని మీద. కాబట్టి ఈజ్మెంట్ రైట్స్ ఉన్న తర్వాత కూడా ఆ దారి ఒకవేళ పట్టా భూమి అయినా ఎవరికైనా హక్కులు ఉన్నా సరే అలా దారి మూయడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు 2 మార్గాలు ఉంటాయి సాల్వ్ చేసుకోవడానికి. ఒకటి, తహసీల్దార్ దగ్గరికి పోతే క్రిమినల్ చట్టాల కింద కూడా చర్య తీసుకొని దారి మళ్ళీ ఏర్పాటు చేయవచ్చు. లేదు అంటే సివిల్ కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కీలకం ఏంటంటే మ్యాప్లో ఉందా లేదా చూడాలి. మ్యాప్లో ఉంటే ఒకలాగా, లేకుంటే ఇంకోలాగా ప్రొసీడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏ మార్గంలో పోయినా దారిని ఏర్పాటు చేయడానికి అధికారాలు ఉన్నాయి. మేము 1980లో భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశాం. పీపీబీ మరియు టీడీ కూడా ఇచ్చారు, కానీ అప్పుడు దీన్ని ఆన్లైన్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం 2016లో అది చెరువు భూమి అని చెప్పి ఆన్లైన్ చేయడం కూడా కుదరని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చామని చెప్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? దీనికి సంబంధించి భూమి మాకు ఏ విధంగా హక్కును తిరిగి తెచ్చుకోవచ్చు? ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు వీరు అడిగిన దాంట్లో రికార్డులన్నీ వీళ్ళ పేరు మీద ఉన్నాయి.
కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, అది చెరువు భూమి కాబట్టి మీకు రికార్డులు ఎక్కడానికి అవకాశం లేదని పెండింగ్లో పెట్టుంటారు. ఇప్పుడు చాలా కారణాలతోటి ఇవ్వట్లేరు పుస్తకాలు. ఒకటి అది చెరువు భూమని, లేదా అది ప్రభుత్వ భూమని, లేదా అది ఎండోన్మెంట్ ల్యాండ్ అని, మరొక కారణంతో ఎన్నేళ్ల నుంచి వాళ్ళ అనుభవంలో ఉన్నా సరే ఇప్పుడు అది బయటపడింది కాబట్టి మీ పత్రాలు ఇవ్వడానికి వీలు లేదని చాలా కేసులు మనం చూస్తున్నాం. రైతాంగం ఇట్లాంటి ప్రశ్నలు చాలా అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి, ఇప్పుడున్న చట్టాలని ఉల్లంఘించి కనుక ఏదైనా అమ్మకాలు కొనుగోలు జరిగి భూమి పొందినా సరే ఆ చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ఎన్నేళ్ల నుంచి మనం సాగులో ఉన్నా దానికి పట్టా ఇప్పుడు క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకి అది ఎండోన్మెంట్ ల్యాండ్ అని గెజెట్లో ఉంది. ఈ 30 ఏళ్ళుగా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అది నోటీస్ చేశారు కాబట్టి పట్టా ఇవ్వడం ఆపారు, లేదా చెరువు శీకం కాబట్టి పట్టా ఇవ్వడానికి వీల్లేదు. అలాంటి కారణాలతో ఆపితే అది జెన్యూన్ అవుతుంది. వీళ్ళకైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఆర్డీఓ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు. కానీ ఏ బలమైన ఆధారం లేకుండా ఇది ఇప్పుడు ఇంకేదో ఒక కారణం చెప్పి ఇలా ఇబ్బంది పెట్టినట్లయితే గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇలా రికార్డు మార్చేటప్పుడు ఆ సంబంధిత వ్యక్తికి నోటీస్ ఇచ్చి విచారణ చేసి రీజన్ చెప్పి అట్లా మారాలి తప్ప ఏకపక్షంగా రికార్డు మార్చడానికి వీల్లేదు. అట్లా మారిస్తే చెల్లదు. నా భూమిలో 1B నుంచి ఒక సర్వే నెంబర్ తీసివేసి వేరే వారి పేరును మార్చారు. దీనికి సంబంధించి తహసీల్దార్ని అడిగితే కోర్టుకు వెళ్ళమని చెబుతున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు ఈ కేసులో. నేను ఇంతకుముందు అన్నట్టుగా రెవెన్యూ రికార్డు ఏది మార్చాలన్నా, ఏ రెవెన్యూ రికార్డులో ఏ ఎంట్రీ కరెక్షన్ చేయాలన్నా రికార్డుల్లో పేరు ఉన్న వ్యక్తికి నోటీస్ ఇచ్చి అతని వాదన వెళ్ళకుండా ఏ రికార్డు కరెక్షన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ దాంట్లో జరిగింది. రెండోది, ఒక వ్యక్తి పేరు తీసి ఇంకొక వ్యక్తి పేరు వాళ్ళు నమోదు చేశారు కాబట్టి ఎంఆర్ఓ గారు తీసుకున్న ఈ నిర్ణయం మీద ఆర్ఓఆర్ చట్టం సెక్షన్ 5(5) ప్రకారం ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడు జాయింట్ కలెక్టర్ దగ్గర సెక్షన్ 9 కింద అప్పీల్ రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి ఉంటుంది. ఇవి ఏది కానప్పుడు మాత్రమే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈయన ముందున్న మార్గం ఏంటంటే ఆర్డీఓ దగ్గర ఆర్ఓఆర్ కేసు నమోదు చేసుకోవాలి. నేషనల్ హైవే రోడ్ యాక్షన్ కింద దేవాదాయ శాఖ భూమి పడినది. అందులో చాలామంది చిన్న సన్నకారు రైతులు తాతల ముత్తాతల కాడ నుంచి సాగు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ నష్టపరిహారం దేవాదాయ శాఖ వారికి చెందుతుందా లేదా రైతులకు చెందుతుందా? దీంట్లో ఏంటంటే, రికార్డెడ్గా ఎవరైతే పట్టాదారు ఉంటారో పట్టాదారికే నష్టపరిహారం పోతుంది భూసేకరణ దేనికోసం తీసుకున్నా. ఇవి చెప్పినట్టుగా ఆ భూమి పట్టాదారు కాలంలో దేవాదాయ ఏదో ఒక దేవుడి గుడి పేరో దేవుడి పేరో ఉంటుంది. అందులో సాగుదారి కాలంలో వీళ్ళ పేర్లు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ సాగుదారి కాలంలో కూడా వీళ్ళ పేర్లు నమోదు కాకపోవచ్చు. భూసేకరణ చట్ట ప్రకారము పట్టాదారికి నష్టపరిహారంతో పాటుగా ఎవరైతే అనుభవంలో భూమి ఉంటుందో అనుభవదారులకు కూడా నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. కానీ వీరు ఆ భూమిలో అనుభవంలో ఉన్నట్టుగా చూపించుకోవాలి. ఇంకోటి, ఇందు మళ్ళీ వీళ్ళు కౌలు అధికారికంగా కౌలుకు తీసుకొని ఉంటున్నారో తెలియదు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం చేసుకొని కూడా ఉండొచ్చు, వీళ్ళు అంటే ఆక్యుపై చేసుకొని ఉండొచ్చు. అలాంటి సందర్భంలో వీళ్ళకి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు. ఇందులో వీళ్ళు చూసుకోవాల్సింది పట్టాదారులు ఎవరున్నారు, అనుభవదారులు ఎవరున్నారు, దాని ప్రకారం నిర్ణయం జరుగుతుంది. మా నాన్నగారికి 1 ఎకరం 2 సెంట్ల భూమి ఉంది. అతను చనిపోయిన తర్వాత ఆర్ఓఆర్లో కేవలం 1 ఎకరం మాత్రమే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కరెక్షన్కి అప్లై చేస్తే విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే దీన్ని అమ్మిన వ్యక్తి ఉన్నారో వారు ఖచ్చితంగా వారి సంతకం కావాలని అంటున్నారు. కానీ అమ్మిన వ్యక్తి మాత్రం 40,000 నాకు చెల్లించమని అడుగుతున్నాడు. దీనికి పరిష్కార మార్గం ఏంది? అంటే అమ్మిన వ్యక్తికి 40,000 చెల్లించకుండా నేను దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందా? ఎకరం 2 గుంటలు వాస్తవంగా ఉంది అంటున్నారు. రికార్డులో మాత్రం ఎకరమే ఉంది కాబట్టి వాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేస్తే ఎకరమే కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది. ఈ 2 సెంట్లకు సంబంధించిన 2 గుంటలకు సంబంధించి వ్యక్తి బతుకున్నాడా చనిపోయాడా అనేది సంబంధం లేదు. ఆ 2 గుంటల్ని ఎప్పుడైనా సవరణ చేయొచ్చు. అట్లా సవరణ చేసే అధికారం ఆర్డీఓకి కానీ జేసీ కానీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు నిరూపించుకోవాల్సింది ఏంటంటే 2 అంశాలు నిరూపించుకోవాలి ఆర్డీఓ దగ్గర. ఒకటి, వాస్తవంగా ఎకరం 2 గుంటలు ఉందా లేదా అంటే సర్వే చేసి నిజంగా కొలిసి చూడాలి అది ఎకరం 2 గుంటలు ఉందా. 2, ఆ ఎకరం 2 గుంటలు ఎట్లొచ్చింది, ఆ 2 గుంటలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వచ్చిన వాళ్ళ నుంచి లింక్ చూసుకుంటూ రావాలి. ఉదాహరణకి వాళ్ళ నాన్న కొన్ని ఉంటాడు, లేదా వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న నుంచి వచ్చి ఉంటుంది, వీళ్ళ తాత నుంచి ఆస్తి వచ్చి ఉంటుంది. ఆ కొనుగోలు చేసినప్పుడు కానీ వారసత్వంగా వచ్చినప్పుడు కానీ రికార్డులు ఏమైనా పొరపాటు దొరలు ఉండొచ్చు. వీళ్ళకి ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ దగ్గర కనుక ఆ 2 గుంటలు ఉండి వాస్తవంగా ఉంటే కనుక ఇప్పుడు కూడా ఆర్డీఓ కానీ జేసీ కానీ రికార్డు కరెక్షన్ చేయొచ్చు. దాని ఆధారంగా వీళ్ళ పాస్బుక్ మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక అసైన్మెంట్ ల్యాండ్ 1 ఎకరం 10 గుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూమి 1950 కన్నా ముందు అసైన్ చేయబడింది. కానీ ఇప్పుడు ఇది నిషేధిత భూముల్లో కనిపిస్తుంది. ఈ జాబితా నుంచి తెలుసుకోవడం అంటే దీన్ని పూర్తిగా దాని నుంచి తొలగించుకోవడం ఎలా? ఒకటి, హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు మేరకు పిఓటి చట్టంలో ఉన్న విషయాన్ని హైకోర్టు మళ్ళీ ఒకసారి చెప్పింది. ఏమన్నారంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ
అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి అమ్మకాలు కొనుగోలు చేయకూడదు. కానీ వారికి ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలో కనుక ఈ భూమి అసైన్మెంట్ భూమి అమ్మకూడదు అనే నియమం రాసి ఉండకపోతే ఆ భూములు అమ్ముకోవచ్చు. తెలంగాణలో 1958 వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1954 వరకు ఇట్లాంటి నియమము పట్టాలో లేదు. దాని అర్థం ఏంటి? తెలంగాణలో అయితే 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. ఇది నిషేధాంశాలు ఉండకూడదు. ఉంటే కనుక కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకొని తొలగించవచ్చు. ఇక రెండో అంశం వారు అడిగిన దాంట్లో అది 58కి ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చారా ఎట్లా తెలుసుకోవాలి? అది తెలుసుకోవడానికి మార్గం ఏంటంటే, ఒకటి అప్పుడు ఇచ్చిన లవణి పట్టా కానీ, డీకేటీ పట్టా కానీ, డీఫామ్ పట్టా కానీ చూడాలి. ఒకవేళ ఆ పట్టా లేకపోతే అసైన్మెంట్ రిజిస్టర్లో చూడాలి. ఈ రెండు కూడా అందుబాటులో లేకపోతే 1958 కంటే ముందు రికార్డు చూడాలి. తెలంగాణలో ఏమున్నాయి? 1958 కంటే ముందు రికార్డు సేత్వార్ ఉంటుంది, కాసరపాని ఉంటుంది, చేసాలపాని ఉంటుంది, అందులో చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే 54 కంటే ముందు చూడాలి. 54 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రికార్డు పాత అడంగల్ కావచ్చు లేదా ఆర్ఎస్ఆర్లో చూడాలి. ఈ రికార్డులు కనుక ఉన్నట్లయితే వారు ఆ భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. సునీల్ కుమార్ గారు, ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. రికార్డులో ఉన్న విస్తీర్ణానికి సాగులో ఉన్న విస్తీర్ణానికి వ్యత్యాసం ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఒకటి నియమం ఏంటంటే, వాస్తవంగా ఎంత విస్తీర్ణం ఉందో దానికి అనుకూలంగా రికార్డు మారాల్సిందే. అది రూల్, రెవెన్యూ నియమాలు అవి. ఒకవేళ కనుక వాస్తవంగా ఉన్న విస్తీర్ణాన్ని కంటే రికార్డులో హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే దాన్ని సవరణ చేసుకోవటం కోసం అయితే ఆర్డీఓకి కానీ లేదా జాయింట్ కలెక్టర్ కానీ ఆర్ఓఆర్ చట్టం కింద అప్పీల్ పిటిషన్ కానీ రివిజన్ పిటిషన్ కానీ వేసుకొని సవరణ చేయించుకోవచ్చు. ఇక్కడ సైనికులకు ఇచ్చినటువంటి భూమిని కొనుగోలు చేశాం, ఈ భూమికి పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ భూమిని పేదవారికి అసైన్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. మాకు ఈ భూమిపై ఎలాంటి అధికారాలు ఉంటాయి? ఏ విధంగా దీన్ని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి? ఒకటి, మాజీ సైనికులకు ఇచ్చిన భూమిని 10 సంవత్సరాల తర్వాత అలా అమ్మవచ్చు, కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాని మీద చాలా సందర్భాల్లో కోర్టు తీర్పులు కూడా వచ్చాయి. ఇక రెండోది, ఒక్కసారి ఒక భూమిని అసైన్మెంట్ చేస్తే అది మాజీ సైనికులకు ఇచ్చినా, ఎక్స్ సర్వీస్ మెన్ ఇంటర్వ్యూలని, లేదా ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చినా, పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చినా, భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చినా, ఒక అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని చట్టపరంగా రద్దు చేయకుండా ఇంకెవరికి ఇవ్వడానికి అధికారం ప్రభుత్వానికి కూడా ఉండదు. ఈ కేసులో మాజీ సైనికులకు ఇచ్చిన పట్టా రద్దు కావాలి అంటే పట్టా నియమాలు ఉల్లంఘిస్తే కనుక ప్రభుత్వం నోటీస్ ఇచ్చి వాళ్ళ వాదనలు విని చట్ట ఉల్లంఘన జరిగితే రద్దు చేసే అధికారం ఉంది. కానీ తమంతట తాముగా రద్దని చూపించుకొని వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. మా పూర్వీకుల నుండి వచ్చిన భూమి ఉంది, దానికి పట్టా కూడా ఉంది. కానీ ఇప్పుడు వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయించడానికి కోసం వెళ్ళినప్పుడు ఇది నిషేధిత భూమిలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఎలా? దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు 2007 సంవత్సరం నుంచి చాలా రకాల భూముల్ని నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. 2007లో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ తీసుకొచ్చి ఏవైతే అమ్మకాలు కొనుగోలు చేయని భూములు ఉన్నాయో అవన్నీ నిషేధ జాబితాలో పెడతారు. అది అసైన్మెంట్ భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు, సీలింగ్ మిగిలి భూమి కావచ్చు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, అటవీ భూములు కావచ్చు, కోర్టు తగాదులు ఉన్న భూములు కావచ్చు, ఇవన్నీ కూడా లిస్టులో పెడతారు. ఒకవేళ అది అలా పెట్టకూడని భూమి అందులో చేరిపోయినట్లయితే, ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా ఇది పట్టా భూమి అయి ఉండి అందులో పొరపాటున చేరిపోయినా మరొకంతో చేరినా అది పట్టా భూమిని వీరు భావిస్తే కనుక జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకొని లిస్టుకెళ్ళి తొలగించి ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే సివిల్ కోర్టులో కేసు వేసుకోవడానికి ఉంటుంది. అది కాకుండా మూడో మార్గం ఏంటంటే హైకోర్టుని కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఈ కేసులో. ఇక్కడ గత 70-80 సంవత్సరాల నుండి ఒక దారి నుండి నడుస్తున్నాము. ఇప్పుడు ఆ దారిని వేరే వాళ్ళు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అదే క్రమంలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఈ భూమికి సంబంధించి మేము ఏ విధంగా కోర్టు ద్వారా ముందుకెళ్ళొచ్చు? ఇంతకుముందు కేసులోనేమో దారి గురించి మాట్లాడుకున్నాము. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ఆ దారికే పట్టా అయిపోయింది. ఆ దారికి ఉన్నదాన్ని పట్టా భూములు కలుపుకొని ఆ రికార్డులో చేర్చుకొని ఉన్నట్లయితే, ఒకటి నేను ఇంతకుముందు పేర్కొన్నట్టుగా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద చర్యలు తీసుకోవటమో లేదా కోర్టుకు వెళ్ళి ఈజ్మెంట్ రైట్స్ నిరూపించడంతో పాటుగా ఈ దారులు కనుక రికార్డులో ఉన్నట్లయితే వాటికి పట్టా చేసే అధికారం లేదు ఎంఆర్ఓకి. అలా ఇచ్చిన పట్టాని రద్దు చేయమని ఆర్డీఓకి వెళ్ళొచ్చు. ఆ పట్టాన్ని కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు మొత్తం 3.5 ఎకరాల భూమి ఉంది. అందులో 2.5 ఎకరాలకు మాత్రమే పాస్బుక్ ఉంది. అయితే మిగతా భూమి రిజిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఈ కబ్జాకు సంబంధించి నేను ఏ విధంగా నా భూమికి సంబంధించి నిరూపించుకోవాలి? ఆ నిరూపించుకున్న భూమిని నేను ఏ విధంగా తిరిగి పొందవచ్చు? అంటే ఒకటి, వాస్తవంగా 3.5 ఎకరాలు ఉంటే ఎంజాయ్మెంట్ సర్వేకి పెట్టుకొని వాస్తవంగా ఉందా లేదా చూసుకోవాలి. నిజంగా 3.5 ఎకరాలు ఉండి 2.5 ఎకరాలకే పట్టా వస్తే మిగతా ఎకరానికి ఎందుకు రాలేదు?
ఈ ఎకరం ఇప్పుడు రికార్డులో ఎవరి పేరు మీద ఉందో చూడాలి. ఒకవేళ కనుక వేరే వాళ్ళ పేరు మీద ఆ ఎకరం వెళ్ళిపోయి ఉంటే కనుక ఆ రికార్డు సవరణ కోసం ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరి పేరు మీద నమోదు కాకుండా ఖాళీగా ఉంటే ఆ ఎకరానికి కూడా పట్టా కోసం తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ లోపల కనుక పక్క రైతు ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ భూమి వీళ్ళది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను ఉపయోగించుకొని కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సునీల్ కుమార్ గారు, ఇది కాస్త ప్రశ్న కొత్తగా ఉంది. మాకున్న పట్ట భూమిలో చేపల చెరువు ఉంది. ఈ భూమికి పట్టా పాసు పుస్తకం టైటిల్ ఇవ్వవచ్చా? ఆర్ఓఆర్ చట్టం ఏమంటుందంటే వ్యవసాయ భూములకే ఈ చట్టం వర్తిస్తుంది. వ్యవసాయ భూములకి మాత్రమే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఇవ్వటం జరుగుతుంది. వ్యవసాయం అంటే ఏంటో ఆ చట్టంలో డిఫైన్ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలన్నిటి కూడా వ్యవసాయం కింద వస్తుంది. హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా వాటికి ఇప్పుడు ఇది పాస్ పుస్తకం టైటిల్ జారీ చేయొచ్చు. కానీ ఒక వ్యవసాయ భూమి వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నా, నాలా కింద కన్వర్షన్ జరిగిపోయినా, లేదా వాస్తవంగా ఇప్పుడు సాగులో లేకపోయినా సరే ఆర్ఓఆర్ చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ జారీ చేయడానికి వీల్లేదు. పాస్బుక్ టైటిల్ డీడ్ రానంత మాత్రాన ఆ భూమి మీద హక్కు లేనట్టు కాదు. ఈ పుస్తకం రాదు కానీ వాళ్ళకి ఇతరత్ర ఉన్న హక్కులు అలాగే ఉంటాయి. రైతుల భూ సమస్యలకు సంబంధించి దానికి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈరోజు నేలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ తిరిగి కలుద్దాం. నమస్తే.